ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన తండ్రి మనలో ప్రేమించి కలువరి ప్రేమ ద్వారా ఆయన వర్తమానమును వాగ్దానం ప్రకారం మనము ప్రతిదినం వింటూ మన కుటుంబంలో ఏమైనా మేలు జరుగుతున్నదా అని ఒకసారి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? నీవు చేసిన ప్రార్థనకు నీకు మేలు నీ తండ్రి నుంచే వచ్చుచున్నది. ఎందుకనగా నువ్వు వర్తమానం ప్రకారము జీవిస్తున్న వారికి మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు దిగి వస్తాయని వాక్యం చదివించినప్పుడు ఆ మేలులు మనకు కలుగుతున్నాయి. కుటుంబంలో ప్రతి కుటుంబానికి ప్రతిదినము అనుదినము ఆ వాగ్దానమును పొందుకున్నప్పుడు అది ఆత్మ సంబంధమైన వాగ్దానము గనక శరీరంలో బలహీనతలుంటే యేసుక్రీస్తు నామములో అవన్నీ మన నుంచి విడుదలయ్యి ఆశీర్వాదాలే దీవెనలతో మనము సంతోషంగా మేలు కలిగిన వారిగా ఉంటున్నామా? దేవునికి స్తోత్రం. అయితే ప్రభు ఈరోజు మనలో ప్రేమించి మనకిచ్చున్నట్టి వాగ్దానము యెజ్రియా 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేటికే ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉండెను. ఆయనను ఆశ్రయించు, ఆయన వెంబడించు, ఆయన చిత్తంలో నడిచుట వారికి ఏమి కలుగుచున్నదంటే మేలు కలుగుచున్నది. ఆయన ఆశ్రయించే వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటున్నది. ఏ హస్తం అండి? దేవుని హస్తం. మరి రోజు దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనము ఆయనను ఆశ్రయించాలి, వెంబడించాలి, ఆయన చిత్తమును ప్రకారము నడుచుకోవాలి. అవునా కదా? మరి అన్నదినము ఈ వర్తమానములో మన మధ్యలో ప్రతిరోజు మాట్లాడుతుండంటే మనల్ని రోజు సరిచేసే దేవుడు ఉంటున్నాడు. వారానికి ఒక్కసారి దేవుని మందిరములో కనిపించి ఆ వర్తమానములు విని మర్చిపోయేవారు కాకుండా నేను నీకు మేలు చేసేదనని తండ్రి, అందరికీ మేలు, ఒక్కరికి కాదు, క్రైస్తవులు కానీ చెప్పలే. ఇక్కడ ప్రతి ఒక్కరు సృష్టిలో అందరికీ నేను మేలు చేసి వారిని ఆశీర్వదించి నా హస్తం వారికి ఎప్పుడు తోడుగా ఉంటుందని దేవుడు మనకు క్లుప్తంగా చెబుతున్నాడు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్లంటే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన్ను అనుదినము ఆయన మాటలు విని ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకోవాలి. నడుచుకుంటున్నామా? అయితే నడుచుకుంటే ఇంకా దీవెనలు మనకు తప్పవు, ఆశీర్వాదాలు మనకు తప్పవు. ఖచ్చితంగా మన కుటుంబంలో ఆరోగ్యము మనకిచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి దీవించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఫిబ్రవరి నెలలో ఎంతో సంతోషంగా ఆనందంగా అనేక ఇబ్బందుల నుంచి బాధల నుంచి విడుదలవుతున్న బిడ్డ, ఏ మనవి నువ్వు కోరుకుంటున్నావో, ఏది నీకు కావాలని అడుగుతున్నావో ఆ తండ్రి నీకు నెరవేర్చబోతున్నాడు. నీకు ఏదైతే ఆలోచనలో ఉండి ఎన్నో దినముల నుంచి ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టుచున్నావుక ఆయన అంటున్నాడు, నీకు మేలు చేయి తండ్రిగా నేను ఉంటున్నాను. నన్ను ఆశ్రయించు ప్రతి బిడ్డను నేను మర్చిపోను, నేను వారి పట్ల నా ప్రేమ చూపించదును అంటున్నాడు. ప్రేమ చూపించే దేవుడు అంటున్నాడు. ఈరోజు అంటుండు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించి నిన్ను ప్రేమించే తండ్రిగా ఉంటున్నాడు కదా, దీవించుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన మనందరినీ అభిషేకించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. మరి ఇంత మంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే నిన్ను నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించుదని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే ఆయన దీవెనలు మన నుంచి తప్పిపోవు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి దినము ప్రభు మనతో ఆయన చెప్పుతున్న ప్రతి మాట నీ హృదయములో ఉంచుకో, ఆయన్ను వెంబడించు, ఆయన మాటలు విను. కుటుంబంలో రోజుకు నీ కుటుంబంలో అనేకమైన సమస్యలతో ఉండొచ్చు. 10 మంది కుటుంబాలు ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయినా
ఆయన నిన్ను దీవించేవాడిగా ఉంటున్నాడు, ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు, మరి ప్రేమించే తండ్రిగా ఉంటున్నాడు. ఈ తండ్రి అందరికీ ఉండునో లేదో కానీ ఈరోజు వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ, నీలో నీ తండ్రి ఉండి నువ్వు చేస్తున్న పనిపాట్లందు, నువ్వు చేస్తున్న బిజినెస్ అందు అభివృద్ధి చేసి నిన్ను ఆశీర్వదించి దీవించాలని నీ తండ్రి ఆలోచన. ఈ దినము నుంచి నీకు అనేక సమస్యలు విడుదల పోతున్నాయి. రక్షణ చూపించి, కృప చూపించే, దయ చూపించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, జీవం గల తండ్రి, నువ్వు మా పట్ల ఉండి మేలు చేస్తున్న తండ్రివి. అనేక మందికి నా ప్రభువా ప్రేమ చూపించి, అభివృద్ధి చేసి, ఆశీర్వదించి, దీవించే దేవుడిగా మా మధ్యలో ఉంటున్న గొప్ప దేవుడా స్తోత్రం. అవును ప్రభువా, నీ యొక్క హస్తము నా తండ్రి నీ బిడ్డల పైన ఉంటుందని చెప్పినావు. అవును, తోడుగా ఉంటుందని చెప్పినావు. స్తోత్రం. మేము వెళుచున్న మార్గంలో మాకు తోడుగా ఉండి నీడగా ఉండే కృప దయచేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.